హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఈ రెసిపీ చేసుకొని తినండి. అసలు నచ్చలేదు అనే వాళ్ళు అస్సలు ఉండరు. నాకైతే చాలా పిచ్చి. ఇంతకీ రెసిపీ నేమ్ చెప్పలేదేంటి అనుకోకండి. దీన్ని మేము పిండి చారు అంటాం. ముందుగా ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, దంచుకున్న ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసేయాలి. నెక్స్ట్ ఇందులోనే మన టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక మనం పెట్టుకున్న తాలింపులో దీన్ని వేసేసేయాలి. వేసాక అలానే వదిలేయకూడదు. ఇందులో వాటర్ కూడా కొంచెం మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కలపకుండా పిండి అనేది గడ్డల్లా అయిపోతుంది. ఒకసారి మంచిగా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులో కొంచెం ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చారు వేడి వేడి అన్నంలో తింటే